నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కన్న తల్లే కూతుర్ని హతమార్చింది. తన మాజీ భర్తతో కలిసి ఈ ఘాతుకానికి తెగబడింది. గుట్టిచప్పుడు కాకుండా శవాన్ని పూడ్చిపెట్టి 3 ఏళ్లుగా నెట్టుకొచ్చింది. ఇంతకీ ఈ కేసు ఇప్పుడెలా బయటపడింది? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు. ఇందులో అలాంటి సంబంధాలేవైనా దాగున్నాయా? నిజమేమిటి? నిర్ధారణ కావాల్సిన అంశాలేమిటి? ఎవరి కాలాంతకురాలు? ఎందుకింత కఠినంగా తన కూతుర్ని తనే హతమార్చింది? మొదటి భర్తకు పుట్టిన పిల్లల్ని మూడో భర్తకు చెల్లెలు తమ్ముడని పరిచయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తన కుమార్తెను తానే అడ్డెందుకు తొలగించుకోవాల్సిన అగత్యం పట్టింది? అసలు ఆ రోజు ఏం జరిగింది? సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించే ఈ మర్డర్ మిస్టరీలో ఎన్ని పీటముడులున్నాయి? ఇంద్రాణి ముఖర్జీకి సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జీ మొత్తం 3 భర్తలు. ఇంద్రాణి సిద్ధార్థలకు షీనా బోరా, మిఖాయిల్ బోరా అనే పిల్లలు కలిగారు. తర్వాత సిద్ధార్థతో విడిపోయి సంజీవ్ ఖన్నాను పెళ్లాడింది. సంజీవ్ ఇంద్రాణిలకి విధి అనే కూతురు పుట్టింది. కూతురు వయసు 9 ఏళ్లు వచ్చేసరికల్లా ఇంద్రాణి సంజీవ్తోనూ విడిపోయింది. పీటర్ ముఖర్జీని 3వ పెళ్లి చేసుకుంది. పీటర్ ముఖర్జీది 2వ పెళ్లి. పీటర్ తన మొదటి భార్య షబ్నంతో అప్పటికే రాహుల్, రాబిన్ అనే కొడుకులను కలిగి ఉన్నాడు. కథ ఇక్కడి వరకు ఎన్ని మలుపులున్నా ప్రశాంతంగానే సాగింది. కానీ షీనా, ముఖాయిల్ తన సోదరులని చెప్పి మరీ పీటర్ని పెళ్లాడింది ఇంద్రాణి. ఇదే ఈ స్టోరీకి కీలక మలుపు అనుకుంటే ఇందులో మరో ట్విస్ట్ వచ్చి కలిసింది. అదే వరసకు సోదరులయ్యే షీనా, రాహుల్. ఈ విషయం ఇటు ఇంద్రాణి అటు పీటర్ ఇష్టపడలేదు. షీనా పినతల్లి వరస అవుతుందని కొడుక్కి చెప్పి చూశాడు పీటర్. కాదు, ఆమె ఇంద్రాణి కూతురని బాంబు పేల్చాడు రాహుల్. కానీ నమ్మలేదు. భార్య ఇంద్రాణి తనకు అబద్ధం చెప్పిందని గట్టిగా భావించాడు. కొడుకుతో మాట్లాడమే మానేశాడు. ఇదిలా ఉండగా కథ మరో కీలక మలుపు తీసుకుంది. అది 2012 ఏప్రిల్ 24 సరిగ్గా సాయంత్రం 6:30 నేషనల్ కాలేజీ, బాంద్రా, ముంబై. కూతురు షీనాతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి, బయటికి రావాల్సిందిగా పిలిచింది తల్లి ఇంద్రాణి. తల్లి ఇంద్రాణి రమ్మన్న చోటకు ప్రియుడు రాహుల్తో కలిసి వచ్చింది షీనా. తాను వచ్చానని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఇంద్రాణి, షీలా మధ్య తనకెందుకని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు రాహుల్. కారులో ఎక్కమని ఇంద్రాణి కూతురు షీనాను కోరింది. కారులో ఉన్న కాంబినేషన్ చూడగానే ఎందుకో అనుమానం వేసింది షీనాకి. రానని మొండికేసింది. ఇంద్రాణి బలవంతంగా షీనాను కారెక్కించింది. షీనా అనుకునేదే అయ్యింది. ఖన్నా షీనా చేతుల్ని పట్టుకున్నాడు. డ్రైవర్ రాజ్ కాళ్లు పట్టుకున్నాడు. ఇంద్రాణి షీనా గొంతు పిసికింది. కారులో పెనుగులాడి ఆఖరణ ప్రాణాలు విడిచింది షీనా. అది రాయగఢ్ దగ్గరలోని పెన్ తహసీల్ గగోడే గ్రామం. షీనా డెడ్ బాడీని అక్కడికి తీసుకొచ్చారు ఆ 3. రాజ్ 40 అడుగుల లోతైన గుంట తవ్వాడు. శరీరాన్ని ఎవరైనా గుర్తుపట్టే అనుమానం ఉందని పెట్రోల్ పోసి తగలబెట్టారు. శవాన్ని పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడితో షీనా కథ ముగిసిందని భావించారు ఇంద్రాణి, ఆమె 2వ భర్త సంజీవ్ ఖన్నా. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. సరిగ్గా నెల రోజుల తర్వాత, అంటే 2012 మే 23న ఈ కేసు పోలీసులకు తెలిసే అవకాశం వచ్చింది. పెన్ తహసీల్ గగోడే గ్రామస్తులకు తమ గ్రామ సరిహద్దుల్లో ఏదో జరిగిందన్న అనుమానం వచ్చింది. ఉక్కుపుటాలదిరిపోయే దుర్గంధం వాళ్ళని నెమ్మదిగా ఉండనివ్వలేదు. పెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చారు. శవం ఉన్న చోట అనుమానం రావడంతో తవ్వి చూశారు. గుర్తుపట్టని శవం బయటపడింది. ప్రమాదంలో మృతి చెందినట్లుగా భావించి కేసు ఫైల్ చేశారు. దొరికిన శవం శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. షీనా మర్డర్ జరిగిన 2-3 రోజుల్లోనే ఈ కేసు వెలుగు చూసి ఉండాల్సింది. ఏప్రిల్ 25న రాహుల్ షీనాకు ఫోన్ చేశాడు. కానీ అది స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. 2 రోజులు వేచి చూసిన రాహుల్ ఖర్ పోలీసులను కలిశాడు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ల నుంచి సరైన స్పందన రాకపోవడంతో వర్లీ పోలీసులను కలిశాడు. వాళ్ళు షీనా తల్లి ఇంద్రాణితో మాట్లాడారు.
ఫైనల్ గా ఇంద్రాణి నుంచి పోలీసులకు అందిన సమాచారం ఆమె ఇక్కడ లేదు, యుఎస్ వెళ్ళింది అని. ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతుండగానే రాహుల్ నెంబర్కు మెసేజ్ వచ్చింది. మన సంబంధం ఇక కొనసాగటం కష్టమన్నది దాని సారాంశం. తిరిగి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో రాహుల్ తన ప్రయత్నాలని విరమించుకున్నాడు. షీనా ఏమైందో అన్న ఆందోళనలో పడిపోయాడు. 3 ఏళ్ల తర్వాత షీనా హత్య కేసు ఎలా బయటపడింది? ఈ కేసు చిక్కుముడి విప్పిందెవరు? ఈ కేసులో కీలకమైన ఇంద్రాణి, షీనా, రాహుల్ ఎవరు, ఏమిటి? ఇంద్రాణి తన కూతురు, కొడుకును, సోదరులని చెప్పుకోవడానికి అసలు కారణం ఏమిటి? నుంచి షీనా అమెరికాలో చదువుతోందన్న మాట అందరూ నమ్మారు. ఇంద్రాణి కూడా తెలివిగా షీలా లాస్ ఏంజిల్లో దీపావళి చేసుకుంటున్న ఫోటోల్ని చూపి అందరినీ మేనేజ్ చేయగలిగింది. రాహుల్ కూడా అదే నిజమని నమ్మి ప్రస్తుతం డెహ్రాడూన్లో ఉంటున్నాడు. షీనాను దాదాపు మర్చిపోయాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సడన్ గా షీనా అమెరికాలో లేదని, అసలు ఈ లోకంలోనే లేదని, ఆమె తల్లి ఇంద్రాణి చంపగా పరలోకం చేరి 3 ఏళ్లయ్యిందని తెలిసి నిర్ఘాంతిపోయాడు. పోలీసులు కూడా అప్పట్లో షీనాది గుర్తు తెలియని శవంగా భావించి DNA పరీక్షలు నిర్వహించడం మానేశారు. ఇటీవలే షీనాను చంపటంలో ఇంద్రాణికి సహకరించిన డ్రైవర్ రాజ్ మరో కేసులో అరెస్ట్ అయ్యాడు. అతన్ని ఆ కేసు విషయంలో ప్రశ్నిస్తుండగా షీనా హత్య విషయం బయటపడింది. మీరు వదిలేసిన గుర్తు తెలియని శవం మరెవరిదో కాదని, ఆమె పేరు షీనా బోరా అని, ఆమెను చంపింది ఆమె తల్లి ఇంద్రాణియేనన్న డైనమైట్ పేల్చాడు. దీంతో ఉలిక్కిపడ్డ పోలీసులు ఇంద్రాణిని అరెస్ట్ చేశారు. బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆగస్టు 31 వరకు ఆమెను పోలీస్ కస్టడీకి పంపారు. రాజ్ సాక్ష్యంతో ఇంద్రాణితో పాటు సంజీవ్ ఖన్నాను కూడా అరెస్ట్ చేశారు. తీగ లాగే కొద్దీ డొంకంతా కదులుతోంది. ఇంద్రాణి కొడుకు మిఖాయిల్ తల్లి ఎంత ఘాతుకానికి పాల్పడిందో ఆమె ఒప్పుకుంటే సరి, లేకుంటే తాను బయట పెట్టాల్సి వస్తుందని అంటున్నాడు. Send many mails. I've tried to operate her. From my Facebook account, I've tried to send her a message, but there was no reply. Her number was off. Every number was off. Okay. Then after that, the last resort is Indrani Mukherjee, who is my mom. I asked her again and again. Every time she calls me, I asked her, where is Sheena? Starting, she said that she is fine. She doesn't want to talk to you right now. After like a few while, she told me. మృతురాలు షీనా బోరా ముంబై సెయింట్ జేవియర్స్ లో ఎకనామిక్స్ లో BA చదివింది. 2011 జూన్ 20 వరకు ముంబై మెట్రోలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసింది. ఇది షీనాకు చెందిన కొన్ని వివరాలు. షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీని అందరూ పొరి అన్న ముద్దు పేరుతో పిలుస్తుంటారు. అంటే ఏంజిల్ అనే అర్థం. ఇంద్రాణి చూడటానికి దేవకాంతలా ఉండటంతో అందరూ ఇలాగే పిలిచేవాళ్లు. కానీ ఆమె అంతర్గతం ఇందుకు భిన్నం. ఇంద్రాణి అస్సాం గవర్నమెంట్ లో పనిచేసిన ఇంజనీర్ కూతురు. స్కూల్ ఎడ్యుకేషన్ గౌహతిలో సాగింది. గౌహతి షీలాంగ్ లో కాలేజీ విద్య చదివింది. గౌహతిలో ఉండగానే సిద్ధార్థ్ తో పెళ్లైంది. ఆ ఇద్దరికి షీనా, మిఖాయిల్ పుట్టారు. తర్వాత కోల్కతా వెళ్ళింది. ఇంద్రాణి గౌహతి నుంచి కోల్కతాకు రాగానే బిజినెస్ మ్యాన్ సంజీవ్ తో పరిచయమైంది. అప్పటికే తనకు 2 పిల్లలున్నారన్న మాటే మరచి అతడి ప్రేమలో పడింది. అంతేకాదు పెళ్లి కూడా చేసుకుంది. అతడితోనూ ఓ కూతుర్ని కంది. ఇంద్రాణి కోల్కతా నుంచి ముంబై మకాం మార్చింది. అక్కడ స్టార్ ఇండియా నెట్వర్క్ HR లో పనిచేయసాగింది. అక్కడే పీటర్ ఇంద్రాణిల పరిచయం అయింది. అప్పుడు పీటర్ ముఖర్జీ స్టార్ CEOగా పనిచేసేవాడు. 2002లో పీటర్ ఇంద్రాణిల పెళ్లి జరిగింది. తర్వాత ఈ ఇద్దరు కలిసి ఒక మీడియా కంపెనీ పెట్టడం, పీటర్ చైర్మన్ గా ఇంద్రాణి CEOగా వ్యవహరించడం ఒకెత్తు, ఇంద్రాణి తన ఫ్యామిలీ అఫైర్స్ దాచిపెడుతూ అబద్ధాలు చెప్పడం మరో ఎత్తు. ఇంద్రాణి కెరీర్ లో ఎదిగే క్రమంలో తన వివరాల్ని గోప్యంగా ఉంచడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది. అందులో ఎవరికీ నిజాలు చెప్పేది కాదు. ఇంద్రాణి సంజీవ్ని పెళ్లాడినప్పుడు కూడా సేమ్ సీన్.
ఆమె దగ్గర ఒక ఫోటో ఉండేదని, ఆ ఫోటోలో వారు ఎవరని అడిగితే తన చెల్లెలు తమ్ముడని చెప్పేదని అంటాడు సంజు. పీటర్ ని పెళ్లాడినప్పుడు కూడా ఇదే పరిస్థితి. తనకసలు ఒక కొడుకు కూతురు ఉన్నారన్న విషయమే తెలియకుండా దాచింది. ఇంద్రాణికి పెళ్లయిందని తెలుసు కానీ అవి 2 పెళ్లిళ్లని, మొత్తం 3 పిల్లలున్నారని తనకు తెలియదంటాడు పీటర్. ఈ మొత్తం క్రైమ్ సీన్ సాగిన విధానం తెలుసుకునే కొద్దీ భర్త పీటర్ మతిపోతోంది. తాను ఇన్నాళ్లు ఇలాంటి కిలాడితో కాపురం చేశానా అన్న ఆందోళనలో పడ్డాడు. పోలీసులకు తన నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తానని అంటున్నాడు. అసలు తాను ఇన్నేళ్లుగా షీనా అమెరికాలో ఉందనే నమ్మానని వాపోతున్నాడు. పైపెచ్చు ఆమె ఇంద్రాణి చెల్లెలుగానే భావించానని చెప్తున్నాడు. ఇంద్రాణి ఇదంతా అసలు ఎందుకు చేసినట్టు? కేవలం తన కుమార్తె సోదర సంబంధం ఉన్న రాహుల్తో ప్రేమ వ్యవహారం నడపడం తప్పని వారించటం, అందుకు ఆమె ఒప్పుకోకపోవటం వల్ల ఇలా చేయాల్సి వచ్చిందా? నాణానికి మరో కోణం ఏమైనా ఉండొచ్చు. ఇది పరువు హత్య, కార్పొరేట్ మర్డరా? ఇంద్రాణి కొడుకు మిఖేల్ బోరా తల్లిని తీవ్రంగా తప్పుపడుతున్నాడు. తనకు నిజం తెలుసునని అంటున్నాడు. తల్లి తన సోదరిని చంపడం వెనక అసలు కారణం వేరే ఉందని చెప్తున్నాడు. ఇన్ని సంబంధాల్ని అవలీలగా మార్చగలిగిన ఇంద్రాణి షీనా ప్రేమను తప్పుపడుతూ హత్య చేసే పరిస్థితే లేదని అంటున్నాడు. ఇందులో మనీ మేటర్ చాలానే దాగుందని చెప్తున్నాడు. Indranee Mukherjee was funding for me and my grandparents who are ill. Okay, and I don't want, because I have asked her again and again. And the last time when I asked her, it was August 2014. I asked Indranee Mukherjee, please tell me where is Sheena. I just want to have a contact. I asked her again, and she told me directly on my mouth that stop irritating me. I told you again and again she is in the US. She wants to get settled there. Then she will come back. And further, I cannot give you any contact. అంతేకాదు, ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలేవి నిజం కావని, తల్లి ఇంద్రాణి నిజం ఒప్పుకోకుంటే తానే ఆధారాలతో సహా బయట పెడతానని అంటున్నాడు. The last time when Indranee Mukherjee came here, she was forcing me to come to Calcutta. She wanted to take my grandparents to a old age home, which I totally denied because they are not well and they are 80 plus. And after that, then she forced me that do one thing. I will take your grandparents with me, put them in a good old age home, and let's go to Calcutta. And I will give you a nice job of a 50,000 rupees job. You can at least settle down in your life. But some instinct was there. I totally denied. And after that she said, if you are not listening to me, I'm cutting off every expenses, every funding which I'm giving to your grandparents right now. However you survive, it's your thing. ఒక సమయంలో ఇంద్రాణి కొడుకు మిఖాయిల్ ని సైతం హతమార్చడానికి ప్రయత్నించిందన్న కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఒక్క మిఖాయిలే కాదు, ఈ హత్య వెనుక కేవలం కుటుంబ సంబంధాలున్న కోణం మాత్రమే ఉందనుకోవటం లేదని అంటున్న వాళ్లు లేకపోలేదు. ఇంద్రాణి పీటర్ ఐఎన్ఎక్స్ అనే మీడియా కంపెనీకి సీఈఓ, చైర్మన్ గా వ్యవహరించారు. కంపెనీ నుంచి బయటకు వచ్చే సమయంలో భారీ మొత్తంలో డబ్బు బయటికి తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. ఇంత మొత్తం ఒకే ఖాతాకు మళ్లించడం ప్రమాదకరం కాబట్టి దాన్ని తమ కుటుంబానికి చెందిన పలువురు ఖాతాల్లోకి మళ్లించారని అంటారు. షీనా అకౌంట్ లో కూడా ఇందులోంచి కొంత అమౌంట్ పడిందని, ఆ డబ్బు వాపస్ ఇవ్వమంటే షీనా అందుకు ఒప్పుకోలేదని సమాచారం. ఈ గొడవ అటు తిరిగి ఇటు తిరిగి షీనా హత్యకు దారితీసిందని చెప్తున్నారు. ఇంద్రాణి పీటర్ స్థాపించిన కంపెనీలో సింగపూర్ బేస్డ్ కంపెనీ వాటాలున్నాయని, ఈ కంపెనీ ఆడిటింగ్ చేయగా అందులో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగు చూశాయన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కంపెనీ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఇంద్రాణి పీటర్ కుటుంబ సభ్యుల ఖాతాలోకి వెళ్లాయని, ఒక్క షీనాయే కాకుండా పీటర్ సోదరుడు గౌతమ్ ముఖర్జీ ఖాతాల్లో కూడా డబ్బు వెళ్లిందని అంటారు. ఇందులో మనీ మేటర్ దాగి ఉండటం వల్లే ఇంద్రాణి షీనాను హత్య చేయాల్సి వచ్చిందన్న కోణం వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. షీనా మిఖాయిల్ చెల్లులు తమ్ముడని చెప్తే సంజీవ్ పీటర్ లాంటి వాళ్లు ఎలా నమ్మారన్న ప్రశ్నలకు సమాధానం రాబడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పీటర్ తో పాటు కొడుకు రాహుల్ ని కూడా పోలీసులు ప్రశ్నించారు. చనిపోయే నాటికి షీనా వయసు 24 ఏళ్లని ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని బట్టి తెలుస్తోంది. దానికి తోడు ఆమె రాహుల్ ని వదిలి వేరొకరితో సహజీవనం సాగిస్తున్నట్లు చెప్తున్నారు. ఇంద్రాణికి తన కూతురు రాహుల్ తో సన్నిహితంగా ఉండటమే ఆటంకమైతే ఆ కోణంలో హత్య చేసే అవకాశమే లేదు. కాబట్టి ఇందులో కుటుంబ సంబంధాలనే మాటకు తావే లేదని వాళ్లు చెప్తున్నారు. దానికి తోడు ఇంత సమాచార విప్లవం గల ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఎంత విదేశాల్లో ఉన్నా ఎలాగోలా ఆచూకీ దొరుకుతుంది. ఫేస్బుక్, ట్విట్టర్లంటూ ఎంతో నెట్వర్క్ విస్తరించింది. ఈ పరిస్థితుల్లో షీనాను ఇంతకాలం యుఎస్ లో ఉందని ఇంద్రాణి మభ్యపెడుతూ ఉంటే మిగిలిన కుటుంబ సభ్యులు ఎలా నమ్మారు?
ఆమె కేవలం ఒక్క ఫోటో చూపి అందరినీ ఎలా సమాధానపరచగలిగింది అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. మొత్తం మీద షీనా హత్య కేసులో డ్రైవర్ రెండో భర్త సంజీవ్ ఖన్నా పాత్ర ఎంత, ఇంద్రాణి మూడో భర్త పీటర్ కొడుకు రాహుల్ నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టారు, ఇందులో పీటర్ పాత్ర ఏంటి, ప్రస్తుతం పీటర్ యాక్టివిటీస్ ఎలాంటివి, మీడియా ప్రపంచంలో ప్రముఖుడైన పీటర్ షీనా చనిపోయిన నాటి నుంచి అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఏంటి, ఒక కేసులో అరెస్ట్ అయిన డ్రైవర్ మరో కేసు గురించి పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇందులో ఎవరి ప్రమేయమైనా ఉందా అన్న చిక్కుముళ్లు కూడా వీడాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇది పరువు హత్యగానే భావిస్తోంది సమాజం. నాణానికి మరోవైపు నుంచి చూస్తే ఇదో కార్పొరేట్ మర్డర్ గాను కనిపిస్తోందని అంటున్నారు కొందరు. ఇలాంటి పరిస్థితుల నడుమ పోలీసులు నిజాలు రాబట్టడంలో విజయం సాధిస్తారా లేక విఫలమవుతారా? ఇంద్రాణి కొడుకు ఆధారాలతో సహా చూపించే వరకు వ్యవహారం సాగుతుందా తెలియాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.